ఆఫ్ఘనిస్తాన్లో 6.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. భూమికి కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ భూకంపం తర్వాత మరోసారి 5.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చిందని, ఆ తర్వాత ఆఫ్టర్ షాక్లు కూడా సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మంగళవారం వరకు ఈ ఆఫ్టర్ షాక్లు కొనసాగినట్లు తెలిపింది. ఇక కునార్ ప్రాంతంలోని చౌకాయ్, నుర్గల్, సిరింగల్, దరా ఏపిచ్ గ్రామాలు పూర్తిగా శిథిలమయ్యాయి. దాదాపు 5,400 ఇళ్లు కూలిపోయాయి. ఈ ప్రాంతంలో ఇళ్లు ఎక్కువగా బురద, కలప, రాళ్లతో నిర్మించారు. ఇవి భూకంపం ధాటికి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోయాయి. నంగర్హార్ ప్రావిన్స్లో 12 మంది మరణించగా 255 మంది గాయపడ్డారు. లాగ్మన్, నురిస్తాన్ ప్రావిన్స్లలో కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈ భూకంపం సంభవించిన ప్రాంతాలు హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఉన్నాయి. ఇక్కడ భారత యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సంగమం వల్ల భూకంపాలు సర్వసాధారణంగా వస్తాయి. కునార్ కొండ ప్రాంతంలో ఉండడంతో అక్కడ భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర ఆటంకం కలిగింది. జలాలాబాద్ను కునార్తో కలిపే ప్రధాన రహదారి కొండ చర్యలు విరిగిపడడం వల్ల మూసుకుపోయింది. దీనివల్ల రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లపై ఆధారపడ్డాయి. తాలిబాన్ ప్రభుత్వం 40 హెలికాప్టర్ల ద్వారా 420 మంది గాయపడిన వారిని, మరణించిన వారిని జలాలాబాద్లోని నంగర్హార్ రీజనల్ హాస్పిటల్కు తరలించింది. అయితే ఈ ఆసుపత్రికి ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా తిరిగి పంపిన ఆఫ్ఘన్ వలసదారులతో నిండిపోయింది. దీంతో ఈ ఆసుపత్రులకు వస్తున్న గాయపడిన వారికి చికిత్స అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం మరింత తీవ్రమైంది. అయితే నిధుల కొరత కారణంగా ఈ ప్రాంతంలో దాదాపు 420 ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. దీంతో క్షతగాత్రులకు సహాయం అందించడం మరింత ఆలస్యమవుతోంది. గ్రామస్తులు తమ చేతులతోనే శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకునే వారిని కాపాడుతున్నారు. భూకంపం వల్ల జరిగిన నష్టం నుంచి తేరుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయాన్ని కోరింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని కేవలం రష్యా మాత్రమే గుర్తించింది. దీంతో ఆ దేశానికి సహాయం సరిగా అందడం లేదు. ఇప్పటికే భారత్ కునార్కు 15 టన్నుల ఆహార సామాగ్రిని తరలించింది. చైనా, ఇరాన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ కూడా సహాయం ప్రకటించాయి. యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ఫండ్స్ను విడుదల చేసింది. ఇక సేవ్ ది చిల్డ్రన్ మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటియర్స్ వంటి సంస్థలు వైద్య బృందాలను పంపాయి. అయితే 2025లో అమెరికా $1.7 బిలియన్ హ్యుమానిటేరియన్ సహాయాన్ని నిలిపివేయడం, $7 బిలియన్ ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకు ఆస్తులను స్తంభింపజేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలాయి. ఈ ఆర్థిక ఆంక్షలు, తాలిబాన్ స్త్రీలపై విధించిన ఆంక్షలు సహాయ కార్యకలాపాలను మరింత కష్టతరం చేశాయి. మహిళలను సహాయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతించకపోవడంతో రెస్క్యూ బృందాల్లో మహిళలు లేరు. దీంతో చాలామంది మహిళలు, బాలికలకు వైద్య సహాయం అందడంలో ఆలస్యమవుతోంది. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే ఉన్న మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. దేశంలో 23 మిలియన్ల మంది, అంటే జనాభాలో సగం మంది హ్యుమానిటేరియన్ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర కరువు, ఆర్థిక సంక్షోభం, ఇరాన్, పాకిస్తాన్ నుండి 4 మిలియన్ల మంది వలసదారులను బలవంతంగా తిరిగి పంపడం వంటి సమస్యలతో సతమతమవుతోంది. 2022లో 5.9 తీవ్రతతో, 2023లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపాలు వేలాది మంది మరణాలకు కారణమయ్యాయి. తాజా భూకంపంలో ఇప్పటి వరకు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబాన్ పాలనలో స్త్రీలపై విధించిన ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు సహాయ కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేశాయి. తాజా భూకంపం ఆఫ్ఘన్ ప్రజలను మరింత ఇబ్బందికి గురిచేసింది. ఓవైపు తమ వారు ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు సాయం అందించేందుకెవరూ ముందుకు రాకపోవడంతో వారు నిశ్చేష్టులుగా మిగిలిపోయారు. తాలిబాన్ ప్రభుత్వం రాజకీయ ఆంక్షలను పక్కనపెట్టి మానవతా సహాయం అందించాలని యునైటెడ్ నేషన్స్ పిలుపునిచ్చింది.